నిమీలిత నేత్రద్వయం, శ్రవణంతో దృశ్యం, వీణులతో వీక్షణం, వసంతవల్లరితో సుసాధ్యం. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత స్వర్గీయ ఘంటికోట బ్రహ్మాజీరావు గారి రచన కార్గిల్ హీరో అమర్ రహే వింటారు. వీరాస్వామి బస్ స్టేషన్లో దిగి అదే రోడ్డు మీద 100 మీటర్లు ముందుకి నడిచాడు. అక్కడ పోస్టాఫీస్ ఉంది. 2 అడుగులు వేసి కుడి చేతి వైపు తిరిగితే మెట్లంగి రోడ్డు వచ్చింది. ఆ రోడ్డు తిన్నగా ఆనంద్ తండ్రి గారి గ్రామం వరకు వెళ్తుంది. అప్పటికే చీకటి ముసురుకుంటోంది. పగటిపూట రిక్షాలు దొరుకుతాయి. మనిషికి 10 రూపాయలు పుచ్చుకుంటారు. రాత్రిపూట ఏ రిక్షావాడు మరో 2 రూపాయలు హెచ్చిస్తామన్నా రాలేదు. ఆ రోడ్డు వెంబడి వెళ్తే కొద్ది ఇళ్ల వరసల తర్వాత పట్టణం అటువైపు ఒక్కసారిగా అంతమైంది. వీధి దీపాలు కూడా అక్కడితో ముగిసిపోయాయి. ఆకాశం నిండా నక్షత్రాలు తోచాయి. వాటి వెలుగులో దారి, ఇటుపక్కలా అటుపక్కలా ఉన్న గోధుమ పొలాలు కనిపించనట్లు దర్శనమిచ్చాయి. ఆనంద్ మాటల ప్రకారం వాళ్ళ గ్రామం చేరే వరకు మధ్యన ఇళ్లు గాని మరే గ్రామాలు కాని ఎదురవ్వు. 10 కిలోమీటర్లు నడిస్తే ఆ గ్రామాన్ని చేరచ్చు. వీరాస్వామి సాయంకాలం 4 గంటలకే పట్టణం చేరుకునేవాడు. కాని ముందు బయలుదేరే బస్సు ఢిల్లీలో తప్పిపోయాడు. దాని వెనకపోయే బస్సు 3 గంటల తర్వాత బయలుదేరింది. వీరాస్వామి కొంత దూరం చకచకా నడిచాడు. అతను చాలా దృఢమైనవాడు. 10 కిలోమీటర్లు నడక అతనికి ఏమీ కాదు. బరువైన సూట్ కేస్, ఒక చేతి సంచి అతను 2 చేతులతోనూ పట్టుకున్నాడు. కొంచెం దూరం నడిచిన తర్వాత అతను సూట్ కేసు తలకెత్తుకుని బ్యాగ్ భుజానికి తగిలించుకుని నడిచాడు. రాత్రి 9 గంటలకు పోయి ఆనంద్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం అతనికి నచ్చలేదు. పట్టణంలోనే ఆ రాత్రి ఏ లాడ్జీలోనో గడిపి మర్నాడు ఉదయం గ్రామం చేరుకోవాలనుకున్నాడు. కానీ ఆనంద్ జ్ఞాపకాలు ఒప్పుకోలేదు. రాత్రి అనవసరంగా పట్టణంలో గడపడం కన్నా తను వాళ్లతో గడపవచ్చు అనుకున్నాడు. ఆనంద్ మాటల ప్రకారం వాళ్ళ అమ్మగారు చాలా ఉత్తమురాలు. ఆలస్యంగా వచ్చిన అతిథిని పస్తు పడుకోనియ్యదు, వండి పెడుతుంది. తన కొడుకు ఆనంద్ మిత్రుడు అంత దూరం నుండి వచ్చాడని తలచి ఆదరాభిమానాలతో గౌరవిస్తుంది. గోధుమ పొలాల నుండి చల్లని గాలి వీచింది. స్కూటర్ ఒకటి గ్రామం నుండి ఎదురుగా వస్తూ చీకటిని హెడ్లైట్ కాంతితో చీల్చుకుంటూ పట్టణం వైపు వెళ్ళిపోయింది. మళ్లీ నిశ్శబ్దం అలుముకుంది. అప్పుడప్పుడు కీచురాళ్లు చప్పుడు చేస్తున్నాయి. దూరాన్నుండి ఒంటరి పిట్టకూత ఉండుండి వినిపిస్తోంది. వీరాస్వామి, ఆనంద్ ఒకే రోజు 3 సంవత్సరాల క్రితం సైన్యంలో చేరారు. శిక్షణ అయిన తర్వాత కాశ్మీర్లో ఉన్న రెజిమెంటుకి వాళ్ళని వేశారు. శ్రీనగర్ క్యాంపులో ఇద్దరూ ఒకే గదిలో ఉండేవారు. పరిచయాలైన తర్వాత ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన వీరాస్వామి, ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిన ఆనంద్ సోదరుల వలె వ్యవహరించారు. వీరాస్వామి చామన ఛాయగా ఉంటాడు. పల్లెటూరి అమాయకత్వం అతని ముఖంలో తోస్తుంది. ఆనంద్ చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటాడు. వీరాస్వామి అన్నీ వింటాడు, కాని మాట్లాడ్డు. ఆనంద్ మాట్లాడ్డంలో నేర్పు కలవాడు. ఈ భిన్నమైన వారి స్వభావాలు వారిని వేరు చేయడానికి బదులు దగ్గరగా తీసుకొచ్చాయి. శాంతిగా ఉండే దినాలలో డ్రిల్ మొదలైన దైనందిన చర్యల తరువాత మిత్రులిద్దరూ లోయను మామూలు దుస్తులు వేసుకుని చూసొచ్చేవారు. సెలవులు దొరికినప్పుడు నగరం విడిచి దగ్గరగా ఉన్న సుందరమైన స్థలాలు దర్శించొచ్చేవారు. 2వ సంవత్సరానికి వాళ్ళు చాలా సన్నిహితులై ఆనందంగా గడిపారు. వీరాస్వామి 2 నెలల సెలవు మీద దేశం వెళ్లి ఈ మధ్యనే తిరిగొచ్చాడు. తర్వాత ఆనంద్కి 2 నెలల సెలవు మంజూరైంది. మిలిటరీ స్టోర్స్ నుండి అతను బాదం పిక్కలు, బిస్కత్తులు, సబ్బులు, తమ్ముడికి బనియన్లు మొదలైనవన్నీ కొన్నాడు. శ్రీనగర్ మార్కెట్ నుండి తల్లికో మంచి చీర, చెల్లెలికి కాశ్మీరు దేశపు దుస్తులు కొన్నాడు. మర్నాడు ఆనంద్ సెలవు మీద వెళ్ళిపోతాడు. కాని ఆనాడే కార్గిల్ పోరాటం మొదలైంది. ఆనంద్ సెలవు రద్దయింది. వీరాస్వామిని, ఆనంద్ని తేలికపాటి మెషిన్ గన్ ఆపరేటర్స్గా పంపించారు. వాళ్లు మెషిన్ గన్ని మోసుకుంటూ యుద్ధంలో పనిచేశారు.
శత్రువు చేజిక్కించుకున్న టైగర్ హిల్ని తిరిగి ఆక్రమించుకోవడమే వారి లక్ష్యం. ఆ పర్వతం మీద ఒక్కొక్క అంగుళం ముందుకు సాగుతూ ఆనంద్ తన స్వంత విషయాలు చాలా వీరాస్వామితో చెప్పడం మొదలుపెట్టాడు. వీరాస్వామి సావకాశంగా అన్నీ విన్నాడు. ఆనంద్ తండ్రి 100కి 100 పాళ్ళు రైతు. ఆనంద్ పుట్టినప్పటికీ అతనికి 2 బీగాల పంట పొలం, గ్రామంలో ఒక పూరిల్లు ఉండేవి. అతని పేరు కుందన్లాల్. ఆనంద్ ఇంటర్ పాస్ అయ్యేసరికి వాళ్లకి 1/2 బీగా పొలం మాత్రమే మిగిలింది. కుందన్లాల్కి చదువు సంధ్యలు లేవు. అయినా అతను తన కొడుకులిద్దరికీ కూతురికి చదువు చెప్పించడంలో వెనుకంజ వెయ్యలేదు. చాలా సంకటమైన పరిస్థితుల్లో కుటుంబం ముందుకు సాగింది. ఆనంద్ ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. కానీ 2 సంవత్సరాల వరకు ఎటువంటి ఉద్యోగమూ దొరకలేదు. అతను విసుగెత్తి సైన్యంలో చేరిపోయాడు. ఇంటి వాళ్లకు ఆనంద్ సైన్యంలో చేరినట్టు తెలియదు. అతని శిక్షణ పూర్తయి శ్రీనగర్కి అతన్ని వేసిన తర్వాత అతని తల్లిదండ్రులకి అతని ఉనికి తెలిసింది. అప్పట్నుంచి కుటుంబానికి ఆర్థికమైన ఇబ్బందులు తొలగిపోయాయి. నెల నెల ఆనంద్ తండ్రికి డబ్బు పంపించాడు. అతని తమ్ముడు కిరణ్ పట్టణంలో కాలేజీలో తిరిగి చేరి డిగ్రీ కోర్సు పూర్తి చేశాడు. అంతకుముందు డబ్బుకి ఇబ్బంది పడి ఆఖరు సంవత్సరంలో అతను చదువు ఆపేయాల్సొచ్చింది. సరిత ఆనంద్ చెల్లెలు. ఆమె హైస్కూల్లో చదువుతోంది. ఫైనల్ పరీక్షల తర్వాత ఆమె చదువు మానిపించి మంచి సంబంధం కోసం వెదికే ఆలోచన ఉంది. ఈ రోజుల్లో ఆడపిల్ల పెళ్లి చాలా ఖర్చుతో కూడిన పని. కనీసం 1,00,000 రూపాయలైనా కట్నం కోసం వెనక వెయ్యాలి. పెళ్లి ఖర్చు ఉండనే ఉంది. పిల్లను అత్తారింటికి పంపడానికి మరో 25,000 సిద్ధంగా ఉండాలి. సరిత చాలా అందమైనది, చాలా తెలివైంది, మంచి సంగీతం నేర్చుకుంది. ఆమెకింకా 16 ఏళ్లే. ఆమె ఎంత అందమైనదైనా, ఎంత గుణవంతురాలైనా పెళ్ళికొడుకు అంత సులువుగా దొరకడు. కానీ ఆమెకు వివాహం మీద మనసు లేదు. ఆమె తన స్నేహితురాళ్లలాగా పెద్ద చదువులు చదువుకుందామని అనుకుంది. విశ్వవిద్యాలయంలో చేరి PhD పట్టం కోసం పరిశ్రమించాలని కోరింది. కానీ ఒక్క సంగతి మనం మర్చిపోకూడదు. ఆడది ఎంత చదువులు చదివితే మాత్రం ప్రయోజనమేముంది? ఎవరో అయ్యను కట్టుకోక తప్పదు. ఇటువంటి పెద్ద చదువులు చదవాలంటే ఆమె కలిగిన వాళ్ల ఇంట్లో పుట్టి ఉండాల్సింది. పేద రైతింట్లో పుట్టిన అమ్మాయి అంత పెద్ద కోరిక మీద మనసుంచకూడదు. కానీ అన్నీ తెలిసిన ఆనంద్ చెల్లెలు సరిత పెళ్లి కోసం ప్రతి పైసా వెనకేశాడు. ఆనంద్ తను చదువుకునే రోజుల గురించి చాలా సంగతులు చెప్పాడు. పక్కింటి ఆయనకు చక్కని కూతురుంది. ఆనంద్ ఆ అమ్మాయి చాలా దగ్గరకొచ్చారు. ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ప్రేమ ఒక్కటే ముఖ్యం కాదు, వరుడు ముఖ్యం. ఆ వరుడికి మంచి చదువు ఉండాలి, స్థిరమైన ప్రభుత్వోద్యోగం ఉండాలి, సొంతమైన పెద్ద ఇల్లుండాలి, భూములుండాలి. ఇలా ఎన్నో. ఈ సుగుణాలలో ఒక్కటి కూడా ఆనంద్ పేరుకి చేర్చడానికి లేవు. అతను ప్రేమించిన అమ్మాయిని పట్నంలోని ఒక దౌర్భాగ్యుడికిచ్చి పెళ్లి జరిపించారు. ఆనంద్ మిలిటరీలో చేరడానికి ఇది ముఖ్య కారణం. తండ్రి గొప్ప వ్యాపారస్తుడైతే ఆనంద్ నిజ జీవితంలో బాగా రాణించుండేవాడు. కానీ అతని తండ్రి సామాన్యమైన రైతు. అందుకు ఆనంద్ ఎప్పుడూ విచారించలేదు. అతను మనసులోనూ శారీరకంగానూ నిర్మలంగా ఉండేవాడు. అందుచేతనే వీరాస్వామి అతన్ని ఆరాధించేవాడు. తన స్వంత విషయాలు అంత హెచ్చుగా ఆనంద్ ఎందుకు వీరాస్వామికి చెప్పాడు? తన వంతుగా వీరాస్వామి తన కుటుంబం గురించి కానీ తన గ్రామం గురించి కానీ అతనితో చెప్పలేదు. అతను విషాదకర సంఘటనను దేనినైనా శంకించాడా? టైగర్ హిల్ని హస్తగతం చేసుకునే ప్రయత్నంలో ఎత్తుగా ఉన్న కొండల్ని ఎక్కడానికి వాళ్లు చాలా శ్రమపడ్డారు. పగటి వేళల్లో నత్తనడకతో అంగుళం ముందుకు పోయారు. పర్వత శిఖరం వాళ్ల గమ్యం. శత్రువు చాలా బలంగా ఎదుర్కొంటున్నాడు. మంచు నిండిన హిమాలయ పర్వత పంక్తులపై సూర్యకిరణాలు ప్రతిబింబించి వాళ్ల కళ్ళు చెదిరిపోయాయి. చాలా ఎత్తుల మీద వీచే చల్లని గాలి వాళ్ల ముఖాలను స్పర్శ లేకుండా చేసింది. బరువైన బూట్లతో హెచ్చుతగ్గులున్న పర్వత ప్రదేశం మీద పరికరాలను పట్టుకుని ముందుకు సాగడం దుర్భరమైంది. వాళ్ల ధ్యేయం కొత్త ప్రదేశాలను గెలవడం కాదు, శత్రువు ఆక్రమించిన భూమిని తిరిగి కైవసం చేసుకోవడం. ఈ యుద్ధంలో చనిపోయిన వారి సంఖ్య భారీగా ఉండనే ఉంది. కాని దేన్నీ లక్ష్యం చేయకుండా పట్టుదలతో సైన్యం ముందుకు నడిచింది. ఆనంద్ తండ్రికి ఎటువంటి వ్యసనాలు లేవు.
కులాసా పుడితే గుడాకు పీలుస్తాడు. హుక్కా తాగుతూ తన పంట భూమి గురించి కలలు కంటాడు. అతను ఉదయం 4 గంటల నుండి చీకటి పడే వరకు పొలంలో పనిచేస్తాడు. పిల్లల పోషణ విషయంలో తన లేమి గురించి కానీ నిస్సహాయత గురించి కానీ అతనెప్పుడూ ఎవరితోనూ చెప్పుకోలేదు. ఆనంద్ తల్లి గాయత్రీదేవి ఉత్తమ ఇల్లాలు. చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఆమె బయటపడకుండా ఇల్లు దిద్దుకుంది. బంధువులు, అతిథులు నిత్యం వాళ్ళింటికి వస్తూనే ఉండేవారు. ఆమె చాలా గొప్ప గృహిణి అని గ్రామం అంతటా చెప్పుకుంటారు. ఆ రాత్రి చాలా చలిగా ఉంది. బయట మంచు విపరీతంగా కురుస్తోంది. గాలి జోరుగా వీస్తూ ఊళ పెడుతోంది. ఉండి ఉడిగి శత్రువు ఫిరంగి గుళ్ళు కురిపిస్తూనే ఉన్నాడు. కొన్ని గుళ్ళు వాళ్ల టెంటుని రాసుకుంటూ పోయాయి. టెంటులో నీళ్లు లేవు. ఇద్దరికీ అంత చలిలోనూ దాహం వేసింది. వీరాస్వామి ధైర్యం చేసి బయటికి వెళ్ళి కెటిల్ నిండా తాజా మంచును నింపుకొచ్చాడు. మంచు కరిగిన తర్వాత నీళ్లల్లో మాత్రలు వేసుకుని తాగారు. వాళ్ళు స్టవ్ ముట్టించలేదు. టీ లేదు. మధ్యాహ్నం హెలికాప్టర్ల నుండి ఆహారం పొట్లాలను విడిచారు. అవసరమైన వాటిని సైనికులకు అందిస్తూనే ఉన్నారు. కానీ వాళ్ల దృష్టి టైగర్ హిల్ పునరాక్రమణ మీదే కేంద్రీకరించడం చేత అన్నీ మర్చిపోయారు. ఆ రాత్రి ఆనంద్ వీరాస్వామిని తన గ్రామానికి వెళ్లమని, తన వాళ్లను కలవమని, వాళ్లతో 1 వారం రోజులు గడపమని, తన తల్లి గాయత్రీదేవి వండిన రుచికరమైన పదార్థాలు ఆరగించమని, తన తమ్ముడితో ఉద్యోగం గురించి ఆందోళన పడి తల్లిదండ్రుల్ని వేధించవద్దని, చివరిగా తన చెల్లెలతో ఆమె పెళ్లి కోసం తను డబ్బు వెనకవేస్తున్నట్టు చెప్పమని మరీ మరీ చెప్పాడు. ఆ విషయాలు ఆనంద్ ఎందుకు చెప్పాడు? మర్నాటి ఉదయం పైన వాతావరణం బావలేదు. గడిచిన రాత్రి మిత్రులిద్దరూ స్లీపింగ్ బ్యాగ్స్లో కనీసం విశ్రాంతి కూడా తీసుకోలేకపోయారు. ఎముకలు కొరికే చలి వాళ్లను కనికరించలేదు. పోరాటం ఓ కొలిక్కి వస్తోంది. ముందున్న వరుసలు మాయమయ్యాయి. వాళ్లే ఇప్పుడు ముందున్నవాళ్లు. మరో 200 మీటర్లు ముందుకు కొండ ఎక్కితే టైగర్ హిల్ పూర్తిగా వాళ్లకు కైవసమవుతుంది. విజయవంతంగా పోరాటం ముగుస్తుంది. ఒక్కసారిగా ఆనంద్ మాటలాపేశాడు. పర్వత శిఖరం మీదికి దృష్టి కేంద్రీకరించాడు. వాళ్ళిద్దరూ నిలకడగా పర్వతాన్ని అధిరోహించడం మొదలెట్టారు. ఆనంద్ సరిహద్దు రేఖ వైపు చూస్తున్నాడు. అటువైపు నుంచి తిరిగి ఫిరంగి గుళ్లవాన ప్రారంభమైంది. మొదట ఆ గుళ్ళు శిఖరం వైపు ప్రయాణం చేశాయి. కొద్దిసేపట్లో అవి దిగువ భాగం మీద పడ్డం మొదలైంది. అకస్మాత్తుగా వాళ్ల మెషిన్ గన్ వేసిన ఒక గుండు రావడం ఆనంద్ చూశాడు. గుండు చాలా వేగంగా వస్తోంది. మరే ఆలోచన లేకుండా వీరాస్వామిని దాని నుండి తప్పించడానికి బలంగా దిగువ వైపు తోసేశాడు. ఈ ప్రయత్నంలో ఆనంద్ ఆ గుండుకి గురయ్యాడు. 1 వారం తర్వాత బేస్ హాస్పిటల్లో వీరాస్వామికి తెలివొచ్చింది. షాక్ కోసం, చిన్న దెబ్బల కోసం అతనికి చికిత్స చేస్తున్నారు. ఆ సమయంలో అతనికి ఆనంద్ గురించి తెలిసింది. శత్రువు విడిచిన గుండు తగిలి ఆనంద్ ఎగిరిపోయాడు. అతని దేహాన్ని ఢిల్లీ వరకు ప్లేన్ మీద తీసుకుని వెళ్లారు. అక్కడి నుండి ప్రత్యేకమైన మిలిటరీ వాహనం మీద వాళ్ల గ్రామానికి తీసుకుపోయారు. అక్కడ అన్ని సైనిక మర్యాదలతో అంత్యక్రియలు జరిపారు. కలెక్టర్ గారు, పుర ప్రముఖులు వాటికి హాజరయ్యారు. ఆనంద్ వీరమరణం గురించి రేడియోలోనూ దూరదర్శన్లోనూ వచ్చింది. అతడు కార్గిల్ హీరో అని వక్కాణించారు. మరో 2 వారాలు హాస్పిటల్లో ఉన్న తర్వాత వీరాస్వామిని విడిచిపెట్టారు. అతను తిరిగి తన శ్రీనగర్ క్యాంపుకు వెళ్లిపోయాడు. క్యాంపులో వీరాస్వామి తన గత్తలుపులు తెరిచాడు. గది బావుర్మంటూ ఉంది. ఒక పక్కన ఆనంద్ మంచం ఉంది. దానిమీద దుప్పటి చక్కగా పరిచి ఉంది. అతని కొత్త సూట్ కేస్, సంచి టేబుల్ మీదున్నాయి. ఆనంద్ ప్రతి చిన్న పనిలోనూ శ్రద్ధ వహించేవాడు. వీరాస్వామి దుఃఖం ఆపుకోలేకపోయాడు. కొంతసేపు వెక్కి వెక్కి ఏడ్చాడు. స్వంత తమ్ముడు మరణించినట్టే బాధపడ్డాడు. వీరాస్వామి స్నేహితులలో కొందరు పోరాటంలో మరణించారు. మరణం తప్పదు ఏదో ఒకనాడు. దేశం కోసం ప్రాణాలర్పించిన వాళ్లే మహావీరులు. అటువంటప్పుడు ఆనంద్ కోసం శోకించడం దేనికి? వీరాస్వామి మామూలు మనిషి అవడానికి మరో 2 వారాలు పట్టాయి. నగరంలోకి తిరిగి రావడం, ఆటలాడ్డం, వీటిలో పడి అతని దృష్టి మరలింది. ఒకరోజు జీతం తీసుకుని తన రెజిమెంట్ మేజర్ని కలిసి ఆనంద్ సూట్ కేస్, ట్రావెల్ బ్యాగ్ తన గదిలో ఉన్నాయని,
వాటిని అతని తల్లిదండ్రులకు చేరవేస్తే బావుంటుందని అన్నాడు. మేజర్ ఎవరిని పంపాలా అని ఆలోచిస్తూ ఉంటే వీరాస్వామి ఆ భారం తన మీద వేసుకున్నాడు. ఆ మర్నాడు వీరాస్వామి ఆనంద్ గ్రామానికి బయలుదేరాడు. అతని సూచనలు పాటించాడు. ఆనంద్ గురించి చేసిన ఆలోచనలు వీరాస్వామిని గాలిలో తేల్చి ఆ గ్రామానికి తెచ్చాయి. గ్రామంలోకి ప్రవేశించగానే కిరాణా దుకాణం కనిపించింది. అప్పటికి రాత్రి 9 అయింది. దాని యజమాని దుకాణం మూయడానికి సర్దుతున్నాడు. వీరాస్వామి కుందన్లాల్ ఇంటి గురించి అడిగితే ఆ దుకాణదారు అన్నాడు, కార్గిల్ హీరో ఇల్లా? దగ్గరలోనే ఉంది. 3 ఇళ్ళు దాటితే 4వ ఇల్లే అది. మధ్యాహ్నం కలెక్టర్ గారు కబురు పంపితే కుటుంబమంతా పట్నం పోయి ఒక్క అరగంట కిందటే తిరిగొచ్చారు. ఇప్పుడు మీరు వెళ్ళి కలియవచ్చు. వాళ్ళు ఈసరికి స్థిమితపడి ఉంటారు అన్నాడు. వీరాస్వామి నెమ్మదిగా ఇంటిని సమీపించాడు. ఎత్తరుగుల ఇల్లది. 4 మెట్లెక్కితే ద్వారం, అరుగువైపు కిటికీ ఒకటుంది. లోపలి గదిలో వెలుతురు దాని గుండా కనిపిస్తోంది. వీత్తలుపు మూసుంది. వీరాస్వామి 2 మెట్లెక్కేసరికి లోపల నుండి శబ్దాలు వినిపించాయి. ఎవరో హుక్కా పీలుస్తున్నారు. గుడగుడ శబ్దం తర్వాత మాటలు వినవచ్చాయి. 4 ఏళ్ల బట్టి నేను నా వృద్ధాప్యపు పింఛన్ గురించి అర్జీలు పెడుతూనే ఉన్నాను. బంట్రోతు నుండి బడాబాబు వరకు అందరినీ కలిసి సలాములు పెట్టాను. ఎవరైనా నా మాట వింటే కదా. ఇవాళ కలెక్టర్ దొరగారు నా ఆరోగ్యం గురించి అడిగినప్పుడు వారికి నా పింఛన్ గురించి చెప్పాను. ఆయన వెంటనే కేసు తెప్పించి నా పింఛన్ మంజూరు చేశారు. బకాయిలు కూడా ముడతాయనన్నారు ఆయన. వీరాస్వామి సులువుగా ఆ గొంతుని గుర్తించాడు. అది తప్పకుండా ఆనంద్ తండ్రి కుందన్లాల్ గొంతే. వీరాస్వామి అలా 2వ మెట్టు మీదే నిలబడ్డాడు. ఇంటిల్లిపాది నేను పై చదువులు చదువుకుంటానంటే పెదవి విరిచారు. కలెక్టర్ గారు నా చదువు గురించి అడిగారు. నేను స్కూల్లో మొదటిదాన్ననే కాకుండా జిల్లా అంతట్లో కూడా మొదటిదానిగా వస్తున్నాను అని చెప్పాను. నాకు చదువుకోవాలనుంది. కాలేజీ, విశ్వవిద్యాలయం, ఆ పైన విదేశాలలో పెద్ద చదువులు చదవాలనుంది అన్నాను. ఆయన నా వెన్ను తట్టి అభయమిచ్చారు. నేనెంతవరకు చదవగలను అంతవరకు చదవచ్చునని, బసకి, భోజనానికి, పుస్తకాలకి, పరీక్షలకి అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని ఆయన అభయమిచ్చారు. తెలివితేటలున్నవారికి ఆకాశమే హద్దు అన్నారు. ఆహా, ఆమె తప్పకుండా ఆనంద్ చెల్లెలు సరితే అయ్యుంటుంది. ఆమె వివాహం గురించి ఆనంద్ చాలా ఆందోళన పడ్డాడు. ఇప్పుడు పరిస్థితులు మరొక దారి పట్టాయి. కలెక్టర్ గారు నన్ను దగ్గరగా పిలిచి కాలు పక్కనే 2 బీగాలు పల్లపు భూమి నాకు ఇస్తానన్నారు. నా వంటి బీద రైతు ఇంతకన్నా ఏం కోరుతాడు? కుందన్లాల్ గొంతు అతను పీలుస్తున్న హుక్కా శబ్దం వలె వినవచ్చింది. నేను BA పాస్ అయిన దగ్గర నుంచి ఉద్యోగాల కోసం అప్లికేషన్స్ పెడుతూనే ఉన్నాను. దేనికైనా జవాబు వచ్చి ఏడిసిందా? 1-2 అప్లికేషన్లకు జవాబులు వచ్చాయి. ఏం ప్రయోజనం? ఖాళీలు లేవు అని రాశారు. కలెక్టర్ గారికి నా అవస్థ గురించి చెప్పా. ఆయన నా అప్లికేషన్ తీసుకున్నారు. నాకొక గుమాస్తా ఉద్యోగం ఇస్తానన్నారు. తమ ఆఫీసులో ఖాళీలున్నాయట. 1 వారం రోజుల్లో పర్మనెంట్ ఉద్యోగం దొరుకుతుందని హామీ ఇచ్చారు. ఇది ఆనంద్ తమ్ముడు కిరణ్ గొంతు. మళ్లీ హుక్కా చప్పుడు వినిపించింది. ఇవాళ నాకు కలెక్టర్ గారు 4 లక్షల రూపాయలకు చెక్ ఇచ్చారు. కిరణ్కు కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగం దొరుకుతుంది. సరిత సెలవుల తర్వాత కాలేజీలో చేరుతుంది. ప్రతిరోజు మన గ్రామం నుండి వెళ్ళి రావడం కష్టమవుతుంది. తిరిగి వస్తూ ఉంటే పోస్టాఫీస్ దగ్గర నా స్నేహితుడు కలిశాడు. వాడు 2 లక్షల రూపాయలకి అన్ని సదుపాయాలతో అన్నింటికీ దగ్గరగా మంచి ఇల్లు అమ్మకానికి ఉంది అన్నాడు. వచ్చే బుధవారమే రిజిస్ట్రేషన్ చేయించి పట్టణం ఇంటికి వెళ్ళిపోదాం, పట్టణం ఇంటికి మారిపోదాం అన్నాడు పెద్దాయన. వీరాస్వామి వాళ్ళందరి మాటలు విన్నాడు. ఒక్క గాయత్రీదేవి మాటలు తప్ప. ఆవిడ ఏం చేస్తూ ఉంటుంది? ఆదర్శ గృహిణికి వంటిలే గతి. అందరి కోసం భోజనం ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. గదిలో కూర్చున్న వాళ్ళ మాటలు వింటూ ఏవో జ్ఞాపకాలు తరుముతూ ఉంటే ధారలుగా కారుతున్న కన్నీళ్లనే చీర చెంగుతో ఒత్తుకుంటూ ఉంటుంది. చలనం లేకుండా వీరాస్వామి 2వ మెట్టు మీద అలానే ఉండిపోయాడు. ఆ ఇంటి వాళ్లతో దుఃఖం పంచుకోవాలని, ఆనంద్ తనతో చెప్పిన మాటలు వాళ్లకి వినిపించాలని,
ఆ తల్లిని ఊరడించాలని వచ్చాడు. ఆ ఇంట్లో వాళ్ళు ఉల్లాసంగా ఉన్నారు. ఉజ్వల భవిష్యత్తు గురించి కలలుగంటున్నారు. తనకి ఈ ఇంట్లోకి ప్రవేశం నిషిద్ధం. వీరాస్వామి తనతో తెచ్చిన సూట్ కేస్, ట్రావెల్ బ్యాగ్ ద్వారం దగ్గరుంచి వచ్చిన దారినే చీకట్లోకి మాయమయ్యాడు. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత స్వర్గీయ ఘండికోట బ్రహ్మాజీరావు గారి రచన కార్గిల్ హీరో అమర్ రహే విన్నారు. ఈ కథ 1999లో ఆంధ్రప్రభలో ప్రచురితమైంది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.